అమీర్ జుబేర్ సిద్దికీ పాకిస్తాన్ దౌత్యవేత్త. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచాల్సిన వ్యక్తి. ఒక దేశానికి మరో దేశం సాయం చేసుకోవడానికి ఒక నావలా సాగాల్సిన మనిషి. అలాంటి దౌత్యవేత్త కుట్రదారుడయ్యాడు. ఇండియాకు పెను ప్రమాదకారిగా మారాడు. మన దేశంపై దాడులకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇండియా నాశనాన్ని కోరుకుంటున్నాడు. దీంతో ఆ ముష్కరుడి భరతం పట్టేందుకు భారత్ సిద్ధమైంది. కుట్ర పన్నిన సిద్దికీకి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ దౌత్యవేత్త చేసిన పనేంటి? దానివల్ల భారత్కు కలిగిన నష్టం ఏంటి? పాకిస్తాన్ దౌత్యవేత్తకు అన్నయ్య కోర్టు సమన్లు. భారత్లోని కాన్సులేట్లపై దాడులకు భారీగా కుట్రలు. మనీ లాండరింగ్ కేసులు విచారణకు రావాలని ఆదేశం. పాకిస్తాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దికీకి చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా అతన్ని విచారణకు పిలిచింది. భారత్లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులకు కుట్రలు పన్నారని ఆ సమన్లలో తెలిపింది. కరాచీలోని అతని చిరునామాకు కూడా ఆ నోటీసులో ప్రస్తావించింది. సిద్దికీ శ్రీలంకలోని పాకిస్తాన్ హైకమిషనర్లో వీసా కౌన్సిలర్గా చివరిగా విధులు నిర్వర్తించాడు. 2018లో ఎన్ఐఏ అతన్ని వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఫోటోను కూడా విడుదల చేసింది. అతడి నిక్నేమ్ టాస్ అని ఉంటుంది. దక్షిణ భారతదేశంలో 26/11 తరహా దాడులకు కుట్ర పన్నాడని తెలుపుతూ అదే ఏడాది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2009 నుంచి 2016 మధ్య శ్రీలంకలో పనిచేస్తున్నప్పుడు గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారితో సంబంధాలు నిలిపాడని ఎన్ఐఏ తన దర్యాప్తులో గుర్తించింది. అసలు 2014లోనే సిద్దికీ వ్యవహారం వెలుగులోకొచ్చింది. విధ్వంసం సృష్టించేందుకు సిద్దికీ ఆదేశాల మేరకు భారత్కొచ్చిన శ్రీలంక జాతీయుడు మహమ్మద్ సఖీర్ హుసేన్ అప్పట్లో చెన్నైలో పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో పాక్ దౌత్యవేత్తపై తొలి కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఆ కేసును అదే ఏడాది ఎన్ఐఏకు బదిలీ చేశారు. అయితే తాజా నోటీసుల ప్రకారం అక్టోబర్ 15 అతడు ఎన్ఐఏ కోర్టు ముందు హాజరు కావాల్సింది. చెన్నైలోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయెల్ కాన్సులేట్, బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ, విశాఖపట్నంలోని తూర్పు నావెల్ కమాండ్ ప్రధాన కార్యాలయం, దక్షిణ భారతంలోని వివిధ ప్రజా సమావేశాలు జరిగే ప్రదేశాలు, భారత్లోని ఓడరేవులపై గూఢచారుల సహాయంతో దాడి చేయాలని సిద్దికీ ప్లాన్ చేసినట్లు ఛార్జ్షీట్లో తెలిపారు. తర్వాత మే 1, 2014న మరో నిందితుడు మొహమ్మద్ సలీం నుండి 2.5 లక్షల ముఖ విలువ కలిగినటువంటి నకిలీ భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 21ని కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 2013లో సీబీఐ అరెస్ట్ చేసిన పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏజెంట్ హుసేన్ అక్టోబర్ 23, 2014న సలీం, శివబాలన్లపై ఛార్జ్షీట్ సమర్పించింది. హుసేన్, శివబాలన్లతో పాటు సిద్దికీ దాడులు చేయడానికి అరుణ్ సెల్వరాజ్తో సహా అనేక మందిని భారతదేశానికి పంపినట్లు తెలుస్తోంది. విచారణలో ఎన్ఐఏ ఏజెంట్ హుసేన్ తన సహచరులైన శివబాలన్, సలీం, మరొక వ్యక్తి రఫీక్లను తమిళనాడులో నకిలీ కరెన్సీని చలామణి చేయడానికి ఉపయోగించుకున్నట్లు వెల్లడించారు. సిద్దికీపై సరైన ఆధారాలు ఇంకా సేకరించకపోవడంతో మొదటి ఛార్జ్షీట్లో ఆయన గురించి ప్రస్తావించలేదని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఉగ్రవాద కుట్రలో అతని ప్రమేయాన్ని నిరూపించడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని అధికారులు తెలిపారు. అయితే పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్తానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సౌద్ అహ్మద్ వరైచ్ను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా అధికారిక నోటీసులు అందించింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు ఈ నోటీసులు జారీ చేస్తూ ఉంటారు. దీని ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. పెహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫోటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు అసూలుబాయగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పెహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీళ్లంతా నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా అనుబంధ గ్రూపు రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులని తెలుస్తోంది. సైనిక దుస్తులు, కుర్తా పైజామాలు ధరించొచ్చిన 5-6 ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. బైసరన్ పచ్చిక బయలుకు చేరువలో ఉన్న దట్టమైన పై నడవుల్లో నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు
ఉగ్రవాదులు AK-47 రైఫిల్స్తో పర్యాటకులపై కాల్పులు జరిపి వచ్చిన మార్గంలోనే తప్పించుకు పారిపోయారు. దాడికి కొన్ని రోజుల ముందే గ్రూప్ సహా పలువురు పాకిస్తానీ ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డట్టుగా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం ఇలాంటి 5 అంశాలతో కూడిన చర్యలను భారత్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీతో సమావేశమై పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిస్థితిని సమీక్షించారు. సమావేశానంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్పై చేపట్టిన 5 చర్యలను ప్రకటించింది. 1960లో పాక్తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీమాంతర ఉగ్రవాదానికి అందజేస్తున్న మద్దతును నిలిపివేస్తున్నట్లుగా పాక్ నుంచి స్పష్టమైన విశ్వసనీయమైనటువంటి ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ వాఘా సరిహద్దు చెక్పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్దమైన పత్రాలతో భారత్లోకి ప్రవేశించిన పాకిస్తానీ పౌరులు మే 1వ తేదీలోగా ఆ మార్గంలో తిరిగి వెళ్లిపోవచ్చని భారత్ ప్రకటించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తానీ జాతీయులు భారత్లో ప్రయాణించడానికి అనుమతించబోమని ప్రభుత్వం వెల్లడించింది. పథకం కింద గతంలో పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయినట్లే అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద వీసా తీసుకుని ప్రస్తుతం భారత్లో ఉన్న పాకిస్తానీ జాతీయులు 48 గంటల్లోగా భారత్ను వీడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామాబాద్లోని భారతీయ హై కమిషన్ నుంచి తన రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అదేవిధంగా ఢిల్లీలోని పాకిస్తానీ హై కమిషన్లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లాగా భారత్ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. భారత్లోని పాక్ హై కమిషనర్లలోని దౌత్యాధికారుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 55 నుంచి 30కి తగ్గించాలని పాకిస్తాన్ను ఆదేశించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఇప్పుడు ఈ కేసు భారత్ పాకిస్తాన్ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. నకిలీ కరెన్సీ చలామణి ద్వారా భారత ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఎన్ఐఏ తీవ్రంగా పరిగణిస్తోంది. గతంలో ఇలాంటి కేసుల్లో అనేక మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఈ కేసులను కీలక సాక్ష్యాలను సేకరించినట్లు తెలుస్తోంది. సిద్దికీ హాజరు కాకపోతే అంతర్జాతీయ సహకారంతో మరింత కఠిన చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించింది. అక్టోబర్ 15న జరిగే విచారణలో సిద్దికీ హాజరవుతారా లేక ఈ కేసు మరింత రాజకీయ వివాదంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసు ఫలితం భారత భద్రతా వ్యవస్థలు, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఎన్ఐఏ కేసును తీవ్రంగా పర్యవేక్షిస్తూ న్యాయపరమైన చర్యలతో ముందుకు సాగుతోంది.